అందరికీ నమస్కారం. ఇది నా 100వ కథ. 100 కథలు చదివాను అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇది అంతా మీ సహకారంతోనే జరిగింది. నా కథలు విని నన్ను ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు. మీ సహకారం, ఆశీర్వాదం ముందు ముందు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు కథకు వస్తే, కథ పేరు ఏకైక అస్త్రం. రచన కాశీభట్ట శశికాంత్ గారు. వారికి నా ధన్యవాదాలు. ఇక కథలోకి వెళదాం. ఇప్పుడే నారాయణరావు గారి పాలేరు వచ్చి వెళ్ళాడు. మిమ్మల్ని ఒకసారి రమ్మని కబురు చేశారు. భర్త ఇంటికి రాగానే చెప్పింది అనిత. ఎందుకో చెప్పాడా? అడిగాడు శేఖర్. అడిగాను, ఏదో మీతో మాట్లాడాలట. సరే, ఒకసారి వెళ్ళొస్తాను బయలుదేరుతూ అన్నాడు. బాగుంది, భోజనం చేసి వెళ్ళండి. మళ్ళీ వచ్చేటప్పటికి ఎంత లేట్ అవుతుందో ఏమో. పిలిచింది పెద్దవాళ్ళు కదా. అదే నేను చెప్పేది. ఎంతో ముఖ్యమైన పని అయితే గాని ఇలా కబురు పెట్టరు. ఒక్క పూటకి భోజనానికి లేట్ అయితే పర్వాలేదు, నువ్వు నా కోసం ఆగకు అని బయటకు నడిచాడు శేఖర్. నమస్కారం సార్ అన్నాడు నారాయణరావు గారి వరండాలోకి అడుగు పెడుతూ. వీళ్ళకి ఇల్లు పట్టవేమో అనుకున్నాడు నారాయణరావు గారి నీడలా అంటిపెట్టుకొని ఉండే బృందం ఎప్పట్లాగే ఆయన చుట్టూ చేరి కనపడేసరికి. రావోయ్రా, ఏమిటి ఈ మధ్య కనిపించడం లేదు? స్కూల్ ఎలా నడుస్తోంది? ఇబ్బందులేం లేవు కదా? ఆప్యాయంగా పలకరించాడు నారాయణరావు. మీరుండగా మాకేం ఇబ్బందులుంటాయండి? వినయంగా అన్నాడు శేఖర్. అది నా బాధ్యత కాదు. ఏమైనా నా స్నేహితుడి కొడుకు అని చెప్పడం కాదు కానీ, నువ్వు ఈ ఊరికి టీచర్గా వచ్చిన దగ్గర నుంచి స్కూల్ ఒక దారిలో పడిందోయ్. ఇంతకుముందు చేసిన వాళ్ళందరూ ఏదో ఉద్యోగం అవసరం గనుక వచ్చి మొక్కుబడిగా పనిచేసి వెళ్ళిపోయారు. నువ్వు అలా కాక ఈ ఊళ్ళోనే సెటిల్ అయి స్కూల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నావు. నీకు ఇక్కడ కోరి పోస్టింగ్ వేయించినందుకు నా గౌరవం నిలబెట్టావు. అంతా మీ అభిమానం. మా నాన్నగారు ఇచ్చిన ఇల్లు పొలం వదిలి దూరంగా ఉండలేక ఇక్కడికి రావాలనుకున్నాను. మీ దయ వల్ల ఆ కోరిక నెరవేరింది అన్నాడు శేఖర్. కొద్దిసేపు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. శేఖర్ గారితో మాట్లాడాలని చెప్పారు కదా అందించాడు పక్కనున్న శంకరం. చూడవై శేఖర్, నీతో చిన్న పని పడింది అన్నాడు నారాయణరావు. చెప్పండి సార్. నేను ఫ్యాక్టరీ పెడుతున్న సంగతి నీకు తెలుసు కదా? విన్నాను సార్. ఎందరికో ఉపాధి కల్పించబోతున్నారని తెలిసి ఆనందించాను. మరి అంత మంచి పనికి ఉడతభక్తిగా నువ్వు కూడా ఒక చెయ్యి వెయ్యాలి అన్నాడు నారాయణరావు. తాను చేయగలిగిన సహాయం ఏమిటో అర్థం కాలేదు శేఖర్కి. దాందేముంది సార్, నా చేతననేదైతే తప్పకుండా చేస్తాను. ఊరికి మీరింత చేస్తున్నప్పుడు మాకు కూడా బాధ్యత ఉంటుంది కదా అన్నాడు. కరెక్ట్గా చెప్పావోయ్, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. మన ఫ్యాక్టరీ సైటు నీకు తెలుసు కదా, రైల్వే స్టేషన్ దాటాక అన్నాడు నారాయణరావు. తెలుసునన్నట్టుగా తల ఊపాడు శేఖర్. అన్ని విధాల అనుకూలంగా ఉందని ఆ సైటు డిసైడ్ చేశాను. ఇప్పుడు సమస్య వచ్చి పడింది. ఫ్యాక్టరీ సైటు నుంచి తూర్పు వైపు ఉన్న పెద్ద రోడ్డుకి కలపాలంటే పొలంలోంచి అప్రోచ్ రోడ్డు వెయ్యాలి. మొదట్లో వెంకట్రావు దానికి ఒప్పుకున్నాడు. బేరం కూడా కుదిరింది. ఆ రాముడున్నాడుగా, వెంకట్రావుని ప్రలోభపెట్టాడు. దాంతో వెంకట్రావు అడ్డం తిరిగాడు. నా ఫ్యాక్టరీ రాకుండా చెయ్యాలి అని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది అతని వల్ల ఎలాగూ కాదనుకో. కాకపోతే ఇలాంటి తలనొప్పులు తీసుకొస్తాడు. సరే, అది వదిలి. ఇంకా మరొక పక్క గుడి, దానిని ఆనుకొని రాయుడి పొలాలు, ఇంకో పక్క రైల్వే ట్రాకు ఉండనే ఉంది. ఇంకా మిగిలిందల్లా నీ పొలం అని ఆగాడు. శేఖర్కి విషయం అర్థమైంది. కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు. నీ పొలంలోంచి అడ్డరోడ్డుకి అప్రోచ్ రోడ్డు వేసుకోవడమే దీనికి పరిష్కారం అని నారాయణరావు మళ్ళీ గ్యాప్ ఇచ్చాడు. ఈ నాన్పుడు భరించలేకపోతున్నాడు శేఖర్. ఆ అప్రోచ్ రోడ్డు కోసం మీ పొలంలో కొంత ముక్క వదిలే కన్నా మీ 2 ఎకరాలు ఫ్యాక్టరీ సైట్కు కలిస్తే మున్ముందు రాబోయే అవసరాల దృష్ట్యా బాగుంటుందని అయ్యగారి ఆలోచన ముగించాడు శంకరం. నాకు ఉన్నదే ఆ 2 ఎకరాలు, అదెలా వదులుకోగలను? కంగారు పడుకోయ్. ఫ్యాక్టరీలో పెట్టి ఎందరికో ఉద్యోగాలు ఇవ్వాలనుకునేవాడిని నీ గురించి ఆలోచించకుండా ఉంటానా? నా పొలం నాకు ఇచ్చేసినందుకు గాను బదులుగా 2 పద్ధతులు చెబుతాను. నీకు అనుకూలంగా ఉన్నదే ఎంచుకో.
మొదటిది, నువ్వు ఊళ్ళోనే సెటిల్ అవ్వడానికి భూమి మీద నీకున్న మమకారమే కారణం గనక నీ పొలానికి బదులుగా శివాలయం అవతల ఉన్న నా 2 ఎకరాలు నీకు ఇస్తాను. ఆ పొలమా నిర్ఘంతపోతూ అన్నాడు శేఖర్. నారాయణరావు ఒక్కసారిగా ఉరిమి చూసి అంతలోనే తమాయించుకున్నాడు. భలేవాడిపోయి శేఖర్, అదేమన్నా తీసిపోయిందా? సరే, అంత వద్దనుకునేవాడికి పొలం ఎందుకు గాని రెండో పద్ధతి అన్నారుగా, అది కూడా చెప్పండి అన్నాడు శంకరం. అలా అన్నావు, బాగుంది. ఎకరానికి 1,00,000 చొప్పున ఇస్తాను, పొలం వదిలేయి అన్నాడు నారాయణరావు తాపీగా కుర్చీలో వెనక్కి వాలి కూర్చుంటూ. శేఖర్ తల తిరిగిపోయింది. అది మా నాన్నగారిచ్చిన పొలం. దానిని ఎప్పటికీ అమ్మకూడదు అనుకున్నాను. నన్ను క్షమించండి సార్ వినయంగా అన్నాడు శేఖర్. ఊరికి మంచి చేయాలని నిన్నిలా అడుగుతున్నాను గాని నాకెందుకయ్యా నీ బోడి పొలం? మా పెద్దలు దానం చేసిన వాటిలో ఇది ఎన్నో వంతు కోపంగా అన్నాడు నారాయణరావు. అయ్యా మీరుండండి శేఖర్, అమ్మకూడదని నిర్ణయించుకోవడానికి మనమేమైనా జమీందార్లమా? నీకు 2 కూతుళ్లే కదా, రేపొద్దున వాళ్ళ పెళ్లిళ్ళ కోసమైనా అమ్మకు తప్పదు కదా. అదేదో ఒక మంచి పని కోసం ఇప్పుడే అమ్ముతున్నావనుకో. ఒకవేళ అయ్యగారు చెప్పిన రేటు నీకు కష్టంగా తోచిందనుకో, ఆ మాటే చెప్పు. ఆయన ఏమైనా పరాయివారా? మన మంచి కోరే మనిషి అన్నాడు శంకరం. దాందేముంది, ఎకరానికి ఇంకొక 50,000 ఇస్తాను, మొత్తం 3 లక్షలు. ఆ రేటుకేగా ఈ మధ్య వెంకటేశ్వర్లు పొలం అమ్మింది. ఇలా అంటున్నందుకు క్షమించండి. ఆ పొలానికి నా దానికి సాంపత్యం ఏముంది? నాది చెరువు పక్క పొలం. బాగుందోయ్ నువ్వు చెప్పేది. చెరువు కింద పొలం అయితే నాకేమిటి ఒరిగింది? దాంట్లో నేనేమైనా వ్యవసాయం చేయబోతున్నానా? గట్టిగా నవ్వుతూ అన్నాడు నారాయణరావు. ఆయన నవ్వితే తాము కూడా నవ్వడం రివాజు గనక శేఖర్ తప్ప అందరూ నవ్వేశారు. భూమి విలువ నిర్ణయించబడేది దానికున్న వసతులను బట్టి, వాడుకునే అవసరాన్ని బట్టి లోపల అనుకుంటున్నాననుకొని పైకే అనేశాడు శేఖర్. భలే అడిగేవోయ్ పంతులు. నీకు వివరంగా చెప్పాలంటే ఎవరినో ఎందుకు, ఉదాహరణకి నిన్నే తీసుకో. నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడతావట, బోలెడు పుస్తకాలు చదివావట. మా మాస్టర్కి తెలియని విషయం లేదు అంటారు పిల్లలు. ఏవో కథలు అవి గిలుకుతుంటావని మన వాళ్ళు అంటూ ఉంటారు. మరి నువ్వు ఏ పనికి ఉపయోగపడుతున్నావో దాని ప్రకారం జీతం ఇస్తున్నారా? లేక పంతులు గారి దగ్గర చాలా విద్వత్తు ఉందని ఎక్స్ట్రా ఏమైనా ఇస్తున్నారా? అబ్బబ్బబ్బా, ఏం అడిగారండి. ఏ అసెంబ్లీలోనో పార్లమెంటులోనో వదలాల్సిన ప్రశ్న లాంటిది వదిలారు. పిచ్చుక మీద అదేదో అంటారే, అలా పడింది. శేఖర్, ఇక ఆర్గ్యుమెంట్ ఏముంది? అయ్యగారు చెప్పినట్టు కానిచ్చేయి. క్షమించండి సార్, రేపు నా పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే అదే ఆధారం. దానిని నేను అమ్మలేను అని లేచి నమస్కారం పెట్టాడు శేఖర్. మాటల మధ్యలో లేచిపోతున్నావంటే ఏమిటి నీ ఉద్దేశం? తీవ్రంగా అన్నాడు నారాయణరావు. అయ్యా ఒక్క క్షణం. శేఖర్ ఇల్లరా. శేఖర్ భుజం మీద చేయి వేసి పక్కకు తీసుకువెళ్ళాడు శ్రీను. నీకేమన్నా మతిపోయిందా? ఆయన సంగతి తెలుసుండే మొండికేస్తున్నావు మందలింపుగా అన్నాడు శ్రీను. అలా అని 10 లక్షలు చేసే పొలాన్ని 3 లక్షలకు ఎవడిస్తాడు? అయినా అమ్మను బాబో అంటే ఈ బలవంతం ఏమిటి అన్నాడు శేఖర్. నువ్వు ఎన్ని చెప్పినా ఆఖరి నిర్ణయం వాళ్ళదే. మనం చేయగలిగిందల్లా వీలైనంత సంపాదించుకోవడమే. మనకి చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహం వలన నేను నీకు చేయగల సహాయం ఒకటే, 4 లక్షలు ఇప్పిస్తాను, సరేనా? ఇదా నువ్వు చేసే గొప్ప సహాయం? నాకేం బేరాలేం వద్దు, నన్ను వదిలేయండి. శేఖర్, ఈ మొండితనం వదులుకోకపోతే తర్వాత విచారించినా లాభం లేదు. ఇంతకన్నా వివరంగా చెప్పలేను, అర్థం చేసుకో. ఏం బెదిరిస్తున్నావా? ఎన్ని అన్యాయాలు చేసినా తనకి ఉన్న ధనబలం, అధికార బలంతో ఆయన చట్టం నుంచి తప్పించుకోవచ్చు. కానీ న్యాయం, ధర్మం అనేవి ఉన్నాయి. నాకు అన్యాయం తలబెడితే ఇంతకింతకు అనుభవిస్తాడు ఉక్రోషంగా అన్నాడు శేఖర్. పిచ్చివాడా, ధర్మాధర్మాలు, మంచి చెడు అనేవి మనలాంటి వాళ్ళ మీద తప్ప జమీందార్ల మీద ప్రభావం చూపించవు. ఆ మహాసముద్రంలో 1 కోటి రావచ్చు పోవచ్చు, తేడా పెద్దగా ఉండదు. నువ్వింకేం మాట్లాడకుండా వారిచ్చింది పుచ్చుకొని పొలం రాసిచ్చేయి నెమ్మదిగా అని. అయ్యా శేఖర్ ఒప్పుకున్నాడండి అని నారాయణరావు గారితో గట్టిగా అని నెమ్మదిగా చెవిలో ఏదో చెప్పాడు శ్రీను. ఓస్, దాందేముంది, అలాగేనయ్యా శేఖర్, శ్రీను చెప్పినట్టే చేద్దాం. ఎల్లుండి మంచి రోజు, రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. శంకరం, గుమస్తాని పిలు.
అడ్వాన్స్ ఇచ్చి సంతకం పెట్టించుకోండి. పాపం మళ్ళీ మళ్ళీ ఏం తిరుగుతాడు. అయ్యా నేను చెప్పేది కూడా అని ఇంకా అనబోయాడు శేఖర్. నెమ్మదిగా మాట్లాడుతున్నానా? నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. మారు మాట్లాడకుండా ఇచ్చింది పుచ్చుకొని సంతకం పెట్టు తీవ్రంగా అన్నాడు నారాయణరావు. నారాయణరావు గారు ఎందుకు పిలిచారు? ఇంటికి వచ్చిన భర్తను ఆతృతంగా అడిగింది అనిత. శేఖర్ మౌనంగా లోపలికి వచ్చి కూర్చున్నాడు. అతని వాలకం చూసి అనిత కంగారు పడింది. మిమ్మల్నే, ఏం జరిగింది? ఈ డబ్బు బీరువాలో పెట్టు, ఒక కవర్ ఆమె చేతికిచ్చి అన్నాడు శేఖర్. ఏమిటిది? అమ్మో, ఇంత డబ్బు ఇదేంటండి? పొలము అమ్మేస్తున్నాను, ఇది అడ్వాన్సు. ఏమన్నారు? పొలం అమ్మేస్తున్నారా? ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది? అది చెప్పా పెట్టకుండా ఇంత సడన్గా అసలు అమ్మాలని ఎందుకు అనుకున్నారు? అయోమయంగా అంది అనిత. పిచ్చిదానా, మనం అమ్మాలనుకోనక్కర్లేదు. నారాయణరావు గారు లాంటి వాళ్ళు కొనాలనుకుంటే చాలు, రేటు అడ్వాన్సు వారే డిసైడ్ చేస్తారు. వాళ్ళు చెప్పినప్పుడు వెళ్ళి సంతకాలు పెట్టడం తప్ప ఇంకా ఏ బాదరాబందీ మనకు ఉండదు. అది మన పొలం, ఆయనకేం హక్కుంది దాని మీద? వాళ్ళ తాతలు దానం చేసిన పొలమా ఏంటి? అమ్మనని ఖచ్చితంగా చెప్పలేకపోయారు. రేపు పిల్లల పెళ్లిళ్ళు ఎలా చేద్దామనుకుంటున్నారు? రేపటి గురించి ఆలోచించే స్థితిలో నేను లేను అన్నాడు శేఖర్. బెదిరించాడా? ఇంకా ఆయన ఏదో మంచి మనిషి అనుకుంటున్నాం. అది ఆయనలో నువ్వు ఇప్పటిదాకా చూసిన ఒక కోణం. ఆయనలోని మరో కోణం చూసిన నరసింహం ప్రస్తుతానికి భూమి మీద లేడు. మీ నాన్నగారు ఆయనకి అంత స్నేహితులు కదా అన్నది భార్య. వాళ్ల ప్రయోజనాలకి అడ్డం రానంత వరకే ఏ బంధాలైనా. పోలీసులు కోర్టులు వాళ్ళని ఏమీ చెయ్యలేవు. నారాయణరావుని అడ్డుకోగలవాడు రాయుడొక్కడే. వాడింతకన్నా దుర్మార్గుడు. మన కర్మ ఇంతే అనుకోవడమే బాధగా అన్నాడు శేఖర్. తలుపు దబదబా బాదిన చప్పుడుకి అనితకు మెలకువ వచ్చింది. అప్పుడే తెల్లారిందా అనుకొని గడియారం కేసి చూసింది. ఇంకా 5 కూడా కాలేదు. ఈ టైంలో ఎవరిచ్చి ఉంటారా అనుకొని మంచం దిగింది. మళ్లీ తలుపులు బాదిన చప్పుడు వినపడింది. శేఖర్ తలుపు తీయడానికి వెళ్ళాడు. అనిత గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. నువ్వా? ఏంటి ఈ టైంలో వచ్చావు? మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు. ఈ టైంలోనా? ఎందుకు? ఏమోనండి, నాకు తెలియదు. సరే వస్తున్నాను ఉండు అని లోపలికి వచ్చాడు శేఖర్. నారాయణరావు గారి ఇంటి నుంచి వచ్చాడు, అర్జెంటుగా తీసుకురమ్మన్నారట అనితతో అన్నాడు శేఖర్. ఎందుకు పిలుచుంటారు? నాకెందుకో భయంగా ఉంది. భయం ఎందుకు? మనం వాళ్ళ మాటని కాదని అనలేదుగా. ఆ పొలం సంగతి మీరు ఎవరి దగ్గరైనా ఏమైనా అన్నారా? అది తెలిసి ఆ కోపంతో అది ఏం అయ్యుండదు, నువ్వు కంగారు పడకు అని లోపలికి వెళ్ళి మొహం కడుక్కొని డ్రెస్సు వేసుకొని వచ్చాడు శేఖర్. వాళ్ళేం చెప్పినా ఎదురు చెప్పకండి, ఎవరినైనా తోడు తీసుకువెళ్ళరాదు. పోనీ నేను రానా? ఆమె అమాయకత్వానికి నవ్వుకుంటూ అతను బయటకు నడిచాడు. భర్త వీధి మలుపు తిరిగే వరకు చూసి లోపలికి వచ్చి తలుపు వేసుకుంది. ఆమెకు మనసులో లేదు. ఎప్పుడు ఏ వార్త వినవలసి వస్తుందో అని బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. శేఖర్ పైకి నెమ్మదస్తుడిలా ఉంటాడు, కానీ ఒక్కోసారి ఉక్రోషంతో ఎంతటి మాటైనా అనేస్తాడు. ఎవరి దగ్గరో నారాయణరావు గారిని ఏదో అనే ఉంటాడు. అది తెలిసి పిలిపించలేదు కదా. దానికి ఈ టైంలో ఎందుకు పిలుస్తారు? ఆమె రకరకాల ఆలోచనలతో కొట్టుకుపోయింది. తలుపు చప్పుడికి ఉలిక్కిబడి తలుపు తీసిన అనిత వీధిలో భర్తను చూసి తేలికగా ఊపిరి పీల్చుకుంది. ఏం జరిగింది? ఆత్రంగా అడిగింది. జరగాల్సిందే జరిగింది మామూలుగా అనడానికి ప్రయత్నించాడు శేఖర్. అసలు ఏం జరిగింది? ఎందుకు పిలిచారు? ఆ అవసరం వచ్చింది, కాదు వచ్చేలా చెయ్యగలిగాను. ఎస్, నేనే చెయ్యగలిగాను అన్నాడు గట్టిగా. అణిచిపెట్టుకున్న ఉత్సాహం అతని మొహంలో ప్రతిఫలిస్తోంది. కోట్ల ఆస్తి, రాజకీయ బలం, పలుకుబడి, అంగబలం అటువైపు, ఆఫ్టర్ ఆల్ టీచర్ని, ఒంటరివాడిని ఇటువైపు. ఒకే ఒక్క మాటతో కాళ్లబేరానికి అని గర్వంగా నవ్వాడు. మీరు అంటున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు అన్నది అనిత. నిన్న హుంకరించిన నోరు ఇప్పుడు మాట్లాడలేదు. ఉరిమి చూసిన కళ్ళు బేలచూపులు చూస్తున్నాయి. మన కళ్ళల్లో తిరిగిన నీరు, మన ఇంట్లో రాజ్యం చేసిన విషాదం ప్రస్తుతం అక్కడ తిష్ట వేశాయి. పాపం శరీరంలో ఎడం భాగం అంతా నారాయణరావు గారు. ఇక మంచంలోనే అందరూ బెంబేలెత్తిపోయారు.
నేను నేను శాపం వెనక్కి తీసుకోవాలట, పగలబడి నవ్వుతూ అన్నాడు శేఖర్. శాపమేమిటి? ఆశ్చర్యంగా అడిగింది అనిత. ఏదో ఉక్రోషంతో అన్నాను, కానీ వాళ్ళలా అనుకోవడం లేదు. వాళ్లే కాదు, కొద్దిసేపట్లో ఊరంతా నీ భర్త నోటి మహిమను గురించి చర్చించుకోబోతోంది. జరిగిన దానికి మీరు ఆనందిస్తున్నారా? భర్త మనస్తత్వం తెలిసిన ఆమె ఆశ్చర్యంగా అడిగింది. మనం చాలా సామాన్యులం అనిత. ఆయుధాలతో తిరగబడలేం, కోర్టుకెక్కి నెగ్గుకు రాలేం, పాము కాటికి భయపడి రాయుడు లాంటి గద్దకి ఆహారంగా వెళ్ళలేం. చాలా సామాన్యులం. తన మీద బాణాలు వేస్తున్న వేటగాడు పాము కాటికి నేల కూలితే సంబరపడే లేళ్లలాంటి వాళ్ళం. వేటగాడి మేలు కోరి ప్రార్థించే మహాత్ములం కాదు. నాకు ఇప్పుడు ఒక కోరిక కలుగుతోంది. మనలాంటి వాళ్ళకి నిజంగానే శాపం పెట్టగల శక్తి ఉంటే ఎంత బాగుంటుంది. బక్క వాళ్ళకి, దగా చేయబడుతున్న వాళ్ళకి ఈ పోలీసులు చట్టాలు కేవలం తమ రక్షణకే ఉన్నాయని భ్రమపడుతున్న అమాయకులకి, సమ్మెలు, బందులు, వాకౌట్లు తమ మంచి కోసమే అని నమ్మే మూర్ఖులకి, దేవతా వస్త్రాల్లాంటి సమాజ రక్షణ కవచం మీద మితిమీరిన నమ్మకాన్ని పెంచుకొని ఆదమరిచి నిద్రించే వారికి ఆ అస్త్రం ఒక్కటే ఉంటే చాలు. ఏ చట్టం ఇవ్వలేని రక్షణని అది ఒక్కటే ఇస్తుంది. ఉన్నది కాస్త కోల్పోయి కడుపు మండితే వాడు శాపం పెడతాడు అనే భయం ఒక్కటే చాలదు. నారాయణరావు, రాయుడు లాంటి వాళ్ల పొగరికి కళ్ళెం వేయడానికి, ఆవేశంగా అన్నాడు శేఖర్. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.